ఐ మిస్ యూ అని నేను మెసేజ్ చేశాను. న్యూ నెంబర్ హూ ఇస్ దిస్ అని ఆమె మెసేజ్ చేసింది. ఆమె పేరు నేను నా నోట్బుక్ లో రాసుకున్నాను, నా పేరు ఆమె బ్లాక్ లిస్ట్ లో రాసేసింది. ఇలా లవ్లీ ఎగ్జాంపుల్స్ తో బ్రేకప్ స్టోరీని కూడా లవ్లీ ఎగ్జాంపుల్స్ తో ఎలా చెప్పాలి, దీని ద్వారా ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అనేది ఈ రోజు క్లాస్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్, ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. ఆన్లైన్ క్లాసెస్ చాలా క్రియేటివ్ గా, ప్రాక్టికల్ గా, రియలిస్టిక్ గా ఉంటాయి. ఒక్క క్లాస్ కూడా బోర్ కొట్టకుండా ఇంగ్లీష్ నేర్పించే రెస్పాన్సిబిలిటీ నాది. సో ఇక్కడ క్లాసెస్ చూడండి. ఇంగ్లీష్ రమేష్ యూట్యూబ్ ఛానల్లో తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్పించే ద నెంబర్ 1 ఛానల్ దట్ టీచర్స్ స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు, ద ఓన్లీ 1 ఛానల్ అనేది మీకు తెలుస్తుంది. క్లాసెస్ చూడండి, ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవ్వండి. అండ్ లెట్ మీ గెట్ స్టార్టెడ్ విత్ ద క్లాస్. ఇక్కడ ప్రతి ఎగ్జాంపుల్ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ రిటన్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్, అంటే అయిపోయిన విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సింపుల్ గానే ఉంటాయి, సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంటాయి. ఐ ప్రాక్టీస్ అంటే నేను ప్రాక్టీస్ చేశాను. ఏం ప్రాక్టీస్ చేశాను? హౌ టు ప్రపోజ్, ఎట్లా ప్రపోజ్ చేయాలి అని నేను ప్రాక్టీస్ చేశాను. అయితే షీ ప్రాక్టీస్డ్ అంటే ఆమె ప్రాక్టీస్ చేసింది. ఏమని? హౌ టు రిజెక్ట్. ఓకే, నేనేమో ఎట్లా ప్రపోజ్ చేయాలి అని నేను ప్రాక్టీస్ చేస్తే, ఎట్లా రిజెక్ట్ చేయాలి అని ఆమె ప్రాక్టీస్ చేసింది. సో దట్స్ మై బ్రేకప్ స్టోరీ, ఆఫ్ కోర్స్, రైట్? ఎనీవే, ఇదన్నీ కూడా సింపుల్ పాస్ట్ లో ఉన్నాయి, అయిపోయిన విషయాలు. వర్బ్ నెంబర్ 2, రైట్? అండ్ ఐ సెడ్ లెట్స్ టాక్, మనం మాట్లాడుకుందాం అని నేను చెప్పిన. ఓకే, అప్పుడు ఆమె ఏం చెప్పింది? షీ సెడ్ బ్యాటరీ లో, బ్యాటరీ లో అని ఆమె చెప్పింది. సో that means she was not interested to talk to me, right? Anyway, I wrote her name in my notebook. నేను రాశాను, ఆమె పేరు నా నోట్బుక్ లో రాసుకున్నాను. I wrote her name in my notebook. Okay, yeah, నిపాటి లవ్ స్టోరీ లాగా కనిపించవచ్చు, but we want English from this anyway. So I wrote her name in my notebook. నా నోట్బుక్ లో ఆమె పేరు రాసుకున్నా. She wrote mine అంటే నా పేరు ఆమె రాసుకుంది ఇందులో బ్లాక్ లిస్ట్ లో. She wrote mine in the black list. ఆమె నా పేరు బ్లాక్ లిస్ట్ లో రాసుకుంది. ఇట్లా. నెక్స్ట్, I planned a surprise date. నేను ఒక సర్ప్రైజ్ డేట్ ప్లాన్ చేశాను. I planned a surprise date. ఒక సర్ప్రైజ్, ఒక ఏమంటారు, సర్ప్రైజ్డ్ డేట్ నేను ప్లాన్ చేశాను. ఆమె she surprised me with her ex. ఆమె తన ఓల్డ్ బాయ్ ఫ్రెండ్ ఎక్స్ తో నన్ను సర్ప్రైజ్ చేసింది. నేనేమో సర్ప్రైజ్ డేట్ ప్లాన్ చేస్తే ఆమెనేమో తన ఎక్స్ తో నన్ను సర్ప్రైజ్ చేసింది. ఓకే, రైట్. ఐ వాజ్ రెడీ టు మ్యారీ, నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉండే. షీ వాజ్ రెడీ టు డిసపియర్, ఆమె మాయమైపోవడానికి రెడీగా ఉండే. ఓకే, అంటే ఐ డోంట్ మీన్ దట్ ఇక్కడ ఐ షీ అనేది ఇట్లా గ్రాంటెడ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆన్ ఏ ఫన్నీ నోట్ ఐ యామ్ గివింగ్ దీస్ ఎగ్జాంపుల్స్. ఓకే, జస్ట్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. I saved her number as queen. ఆమె పేరుని నేను ఎట్లా సేవ్ చేసుకున్నా? క్వీన్ అని సేవ్ చేసుకున్నా. ఆమె ఏం సేవ్ చేసింది? she saved mine as fool. నా పేరేమో ఫూల్ అని సేవ్ చేసుకుంది, నేనేమో ఆమె పేరుని క్వీన్ అని సేవ్ చేసుకున్నా. ఓకే, ఎనీవే. అండ్ ద లాస్ట్ వన్, I texted I miss you. నేను ఆమెకు టెక్స్ట్ చేసిన. ఏమని? ఐ మిస్ యూ, నేను నిన్ను మిస్ అవుతున్నాను అని నేను ఆమెకి టెక్స్ట్ చేసిన. ఆమె ఏమని రిప్లై ఇచ్చింది? షీ రిప్లైడ్ న్యూ నెంబర్ హూస్ దిస్, కొత్త నెంబర్, ఎవరు ఇది అని ఆమె నాకు మెసేజ్ చేసింది. మై హార్ట్ ఇస్ బ్రోకెన్. దట్స్ హౌ మై బ్రేకప్ స్టోరీ ఎండెడ్. అండ్ ఐ హోప్ యు హావ్ లెర్న్డ్ సమ్ ఇంగ్లీష్ ఫ్రమ్ దిస్, రైట్? తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్పించే ద బెస్ట్ ఛానల్ దట్ హెల్ప్స్ యూ స్పీక్ ఇంగ్లీష్ ఫ్రమ్ తెలుగు. Spoken English through Telugu అనే కాంటెక్స్ట్ లో this is the best channel, and you will come to know when you watch continuously. When you watch a few videos on my YouTube channel, you will come to know that this is the best channel on YouTube channel that teaches spoken English through Telugu. Okay, so if you like the class, do like it, share it, and make your comment, and let me know which is your favorite expression out of these. And do share it with your friends. Don't forget to join our online world where you will have fun, entertainment, and of course great learning. That's it for today. Let's meet tomorrow. Bye bye.